హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ రాజేశ్వరి కిచెన్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? ఈరోజు మన ఇంటి రెసిపీ సేమియా ఉప్మా అండి. ఒక్కసారి ఇలా చేసుకోండి, పొడి పొడిగా టేస్టీగా చాలా బాగుంటుంది. ఉదయం బ్రేక్ఫాస్ట్కి సింపుల్గా ఈజీగా అయిపోతుందండి. ఎలా చేశానో ఏంటనేది వీడియో పూర్తిగా చూడండి. చూసి మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, మీకు ఎలా వచ్చిందో కామెంట్ ద్వారా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది, పిల్లలకి చక్క నోటికి రుచిగా ఉంటుందండి. ఇలా ఒకసారి చేయండి. ఇలా కానీ చేస్తే ఎప్పుడు ఇలాగే చేసుకుంటారు. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా? ముందుగా ఒక గ్లాసుడు సేమియా పూస వేపుకోవాలండి. ఒక 2 నిమిషాలు వేపుకొని తీసేయాలి. లైట్గా వేపుకుంటే సరిపోతుంది. అదే కళాయిలో 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని మినప్పప్పు అర స్పూను, శనగపప్పు అర స్పూను, ఆవాలు పావు టీ స్పూను, జీలకర్ర పావు టీ స్పూను, అలాగే చిన్న అల్లం ముక్కండి, కొద్దిగా జీడి పలుకులు, ఎండుమిర్చి వేసుకొని వేపుకోవాలి. వేయించుకున్న తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయ అండి సన్నంగా ఇలా కట్ చేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకొని లైట్గా వేపుకోవాలండి. మరి ఎక్కువ ఆనియన్స్ వేగనివ్వకండి, కొద్దిగా వేగితే సరిపోతుంది. చాలా బాగుంటుందండి. సేమియా పూస వేగడం వల్ల పొడి పొడిగా వస్తుంది, చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ఇలా చేసుకోండి. ఇప్పుడు లైట్గా వేగింది కదా ఆనియన్, మరి ఎక్కువ వేపకండి. ఇప్పుడు మనం ఈ గ్లాస్ తోటి సేమియా పూస తీసుకున్నామండి, దాంతో గ్లాసున్నర వాటర్ వేసుకోండి. మనకి పొడి పొడిగా కావాలి కనుక గ్లాసున్నర వాటర్ అయితే కరెక్ట్ సరిపోతుందండి కొలత. తర్వాత అర టీ స్పూను సాల్ట్ అండి చూసుకొని వేసుకోండి. మీరు ఎంత తీసుకుంటారో దానికి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి. మూత పెట్టి బాగా మరగనివ్వండి. వాటర్ చూసారు కదా, ఇలా వాటర్ మరగాలండి. మరిగిన తర్వాత అప్పుడు మనం సేమియా పూస వేసుకోవాలి. వేసిన తర్వాత హైలోనే కాసేపు ఉంచాలండి. ఒక 2-3 నిమిషాలు హైలో ఉంచేసి మూత పెట్టండి. చూసారు కదా, ఇలా కలుపుకొని ఒకసారి మూత పెట్టండి. మూత పెట్టి ఒక 2-3 నిమిషాలు వదిలేస్తే చక్కగా వాటర్ తగ్గుతుంది. చూసారా, ఇలా వచ్చే టైంలో ఇంకా సిమ్లో పెట్టేసి మూత పెట్టేయండి ఫ్రెండ్స్. వాటర్ ఇంకా కరెక్ట్ సరిపోతుందండి, చక్కగా ఉడికిపోతుంది. లోపల పలుకంటూ లేకుండా సేమియా పూస విడివిడిగా వస్తుందండి. మీరు ఎంత టైం వరకు సేమియా ఉంచినా ఇలాగే స్మూత్గా సాఫ్ట్గా ఉంటుందండి. గొంతులు అలా పెట్టగానే జారిపోద్ది, అంత బాగుంటుందండి. ఇంకా ప్లేట్లో పెట్టుకొని వడ్డించుకొని తినేయడమే ఫ్రెండ్స్. మన సేమియా జీడిపప్పు ఉప్మా రెడీ. చూసారా ఎంత బాగుందో? మీకు నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ మంచి వీడియోతో వస్తా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్. మీరు చేసుకొని మీకు ఎలా వచ్చిందో కామెంట్ ద్వారా కామెంట్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ప్లీజ్ ప్లీజ్ ఒక్క లైక్ చేస్తే నాకు వీడియో సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.